ఈరోజు మొట్టమొదటిగా సండే స్కూల్ పిల్లల కొరకు మాట్లాడాలనుకుంటున్నాను. సండే స్కూల్ పిల్లల కోసం ఏం మాట్లాడతాం? యోసేపు గురించి నేర్పారా? యోసేపు గారు ప్రధాన పాత్ర వాక్యం. యోసేపు కథ ఇంతవరకు మీరు చెప్పకపోతే ఎలాగా? 12వ అధ్యాయం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవ ఎప్పుడు నేర్పాలి? బాల్యంలోనే నేర్పాలి. కానీ మనం రివర్స్గా ఉండడానికి లోకస్తులం కాదు, కానీ మనము దేవుని ప్రజలము, ఏర్పరచబడిన జనాంగం కనుక దేవుడిచ్చిన ధర్మం ప్రకారంగా దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. కానీ ఆ మాటను మనం లక్ష్య పెట్టకుండా ఆ మాటకు అవిధేయులమైతే మరి ఎన్నో చెడు కార్యాలను మనం చూడగలుగుతాం. మనం తట్టుకోలేని పరిస్థితులను మనం మరి ఎదురు చూడాల్సి వస్తుంది. బాలుడు నడవలసిన త్రోవ మనకి ఎప్పుడు నేర్పాలి? బాల్యంలో నేర్పాలని అనేక సార్లు మీకు నేర్పించాం. ఉదాహరణకి బాల్యంలో మనము వాడికి దేవుని గురించి నేర్పం, కానీ వాడు ఎలా నడుచుకోవాలో నేర్పం, కానీ గారం నేర్పుతాం. ఏమి నేర్పుతాం? తాతను కొట్టు, అమ్మమ్మని తిట్టు. ఆడ వచ్చి రాని మాటలతో తిడుతుంటే ఆహాహా మురిసిపోతాం అన్నమాట. ఎంత మురుపును! చిన్నప్పుడు తాతను కొడతాడు, కానీ ఎదురుగా నిన్ను కొడతాడు. అమ్మ బాబాని కూడా ఆడికి తారతమ్యం తెలియదు, తగ్గుతాడు. నీ మాట వాడు వినడు. కనుక పిల్లలకి గారం కంటే మీరు ఏమి నేర్పాలో తెలుసా? బాలుడు నడుచుకునేటువంటి విధానం వాళ్ళకి నేర్పాలి. చిన్నప్పుడు దీపం దగ్గరికి వెళ్తున్నాడు, ఏం చెప్తావు నువ్వు? అమ్మా, ఎందుకని ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే ప్రవక్త యొక్క ఆవేదన ఇక్కడ రాయబడి ఉంది. డాన్సర్, ప్రముఖమైన డాన్సర్ ఎవరంటే అంట పిల్లలకు టక్కులు సమాధానం చెప్తారు. ఎవరు చెప్పండి? మంచి డాన్సర్ ఎవరో చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మైకేల్ జాక్సన్ మళ్ళీ చెప్పేశారు. మరి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, రైట్. అయితే అంతకు ముందు చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తిగా పేరుగా ఆయన ఎవరికి? ఎల్విస్ ప్రెస్లీ. ఖచ్చితంగా ఇలా అడిగితేనంట చెప్పగలరని నమ్ముచున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి ప్రవక్త నమ్మకం నిజమే. కానీ 100 మందిలో 20 మంది కూడా యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎక్కడ జన్మించాడు అనే సంగతి చెప్పలేదని నేను పందెం కాస్తాను. నేను కాదు, చెప్తారా? ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? యెరూషలేములో పుట్టాడా? ప్రధాన అనుచరురాలు నువ్వే ఫెయిల్ అయిపోయావు. చూసారా? ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో పుట్టాడు. అసలు యెరూషలేము బోర్డర్లో కూడా బెత్లెహేము, పాలస్తీనాలో ఉంది. ఆయన మరణించినది యెరూషలేము. ప్రవక్త మాట నిజమేనా? అయితే 20 మంది కూడా యేసుక్రీస్తు ఎవరంటే కూడా చెప్పలేరు. సరే, ఆయన జన్మ అలా జరిగింది. మరి ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు చెప్పగలరా? మనం కూడా అందులోనే ఉన్నామా? ఆ 20 మందిలో మనం వరుసగా చెప్పుకుంటానే వస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు అంటే నా దేవుడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ చిన్న మాట పట్టుకోబట్టి ఎలాగా? సండే స్కూల్ నేర్పాల అలాంటి పదాలు. యేసుక్రీస్తు అందరికీ అంటే సాయంపేట వాడికేనా? అమలాపురం వాళ్ళకేనా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేనా? అమెరికా వాళ్ళకేనా? ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆయన ప్రభు. అది ఆ అవగాహన పాస్టర్ గారు చెప్పాలా? కాదు, తల్లులు తమ పిల్లలకు బాల్యంలోనే చెప్పాలని రాయబడి.
మనము గాలిని విత్తాము మరియు పెనుగాలిని కోయిచున్నాం. విత్తిందేమో గాలి, కోసేదేంటి? ధాన్యం విత్తినప్పుడు ఏం కోస్తాం? విత్తేది ఎంత? ఓ ప్యాకెట్ ధాన్యం విత్తుతావేమో నువ్వు, కానీ 30 బత్తాలు కోస్తావు. అంతేనా రాజుగారు? ఆమేన్. కానీ ఇప్పుడు మనం గాలిని విత్తుతున్నామంట, పెనుగాలిని కోస్తున్నామంట. గాలిని విత్తడం అంటే ఏంటంటే పిల్లలకి ఉత్తుత్తి మాటలు నేర్పుతాం, అవునా? ఇగో ఇలాంటి బోసు కవర్లు చెప్తావు, తాతను తిట్టు అమ్మని తన్ను అని. అవి కాదు, నీవు ఈ గాలిని విత్తినప్పుడు నువ్వు వాడు పెద్ద అడిగిన తర్వాత నువ్వు కోసేది ఏమిటో తెలుసా? పెనుగాలి. పెనుగాలి వస్తే ఏం చేస్తావు? నువ్వు బట్టలు కూడా తీయు, దండం మీద తీద్దాం, ఇద్దరు గాలి విపరీతంగా వస్తే పరిగెత్తుకొచ్చి తలిపేసుకుని ఇంట్లో ఉంటాం. ఏ చెట్టు మీద పడిపోతే పెనుగాలికి భయపడతావా లేదా? అలాంటిది నీ కడుపున పుట్టిన బిడ్డే, నీ కుమారుడే, నీ కుమార్తె నీకు ఎలా తయారవుతారో తెలుసా? పెనుగాలిలాగా. వాళ్ళకు భయపడి దాక్కునే పరిస్థితులు. నీకు దాపరించక ముందే వాడి బాల్య దినములోనే వాడు నడువవలసిన త్రావను వానికి కనుక ఎంతటితో ముగిస్తాను నేను. కనుక తల్లులారా, మీ పిల్లలను మీ దగ్గరే వెంట పెట్టుకోండి. సంఘానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మీ పిల్లలు మీతోటే ఉండాలి. కుటుంబాలుగా రావాలన్నారు, మంచిది, వస్తామన్నారు. కానీ పిల్లలు ఎక్కడున్నారంటే ఎక్కడున్నారు? అది మంచిది కాదు. మీ బిడ్డలు మీతో పాటే ఉండాలి. దీనికి ఎన్నో ఉదాహరణలు నేను ఇవ్వగలుగుతాను. యెరూషలేములో దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అనేక దినాలు వాళ్ళు ప్రయాణం చేసుకుని వెళ్ళి కుటుంబం అంతా ఒక్క చోట చేరి ఆ మందిరంలో దేవునికి కనబడేవారు. ఇది ఒక క్రమం, ఒక మర్యాద. కనుక సంఘ పెద్దలైన వారు మరి ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మీరు సంఘానికి పోలీసులు. మీరు సంఘానికి పోలీసులు. పోలీసులు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? మొహమాట ఉంటుంది పోలీసుకి. కంప్లైంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. నీ మీద ఎప్పుడు కంప్లైంట్ వస్తుందో చూస్తాడు, అంతే. నువ్వు ఎంతటి వాడవైనా సరే మెడ పట్టుకుని గెంటుకుని మరి స్టేషన్లోకి తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ప్రవక్త అన్నాడు, సంఘ పెద్దలు సంఘానికి పోలీసులు. పిల్లలు ఏమైనా అమర్యాదగా ప్రవర్తిస్తే మీరేం చేయాలో తెలుసా? వాడు తల్లి ఏమనుకుంటుంది, వాడు బాబు ఏమనుకుంటాడు అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అల్లరి కార్యం జరిగినా బాధ్యత ఎవరిది అంటే సంఘ పెద్దలు. కనుక మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. అదే జరగాలి ఇక్కడ. కనుక ఇక్కడ వింటున్న వాక్యము కొంతమంది పిల్లలకు అర్థం కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలు అర్థం కానప్పుడు తల్లి ఏం చేయాలంటే తాను ఎంత మట్టుకు అర్థం చేసుకున్న దాన్ని మరలా వాళ్ళ బిడ్డలకు నేర్పాలి. ప్రవక్త అన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరో నీకు అవగాహన ఉంటే నీ బిడ్డలకు నువ్వు నేర్పుతావు. కనుక దేవుని యొక్క శిక్షలోను, దేవుని యొక్క భయములోను నీ బిడ్డలను పెంచినప్పుడు భవిష్యత్తులో నీకు ప్రళయం రాదు, నెత్తి నీరు కొట్టుకునే పరిస్థితి రాదు ప్రియులారా. అవునా? ఇవాళ చాలా మంది మన వరకు ఒక అబ్బాయి వచ్చేవాడు, నా బిడ్డలు సరిగా మాట్లాడట్లేదండి, తాగేస్తున్నారండి. ఎందుకు? ఆ చిన్న వయసులో ఎందుకు తాగేస్తున్నారు? వాడిని నువ్వు చిన్నప్పుడు నువ్వు వంచలేదు, గారంతో పెంచావు. కనుక ఇప్పుడు నువ్వు వంచాలంటే వాడు వంగడం. ఎందుకంటే వాడు పెద్దవాడు అయ్యాడు, నిన్ను ఉంచుతాడు, అవసరమే నిన్ను మూలం కూర్చోబెడతాడు. అలాంటి పరిస్థితి జరగట్లేదా? కనుక అందుకే వాక్యంలో రాయబడింది, అన్నిటికంటే ముందుగా ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం. ఆ దుర్దినాలు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు. దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అవునా? ఇంకొక మాట ఏముందంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు ధనాపేక్షలు, స్వార్థ ప్రియులు, వెంకములాడువారు, దేవుని కంటే సుఖాభావమును ఎక్కువగా కోరుకునేవారు. మరొక పాయింట్ ఉంది, తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు. వింటున్నారా? మీకు గారం గజ్జలు గడితే వీపు దెబ్బలు గడిస్తుంది అనమాట. కనుక మీ పిల్లలకి మీరు గారం పెడితే మీరు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఒక రోజు మీరు బాధపడవలసి వస్తుంది. అర్థమవుతుందా? అందుకే ఒక మాట ఉంది, ఏంటంటే మాట, అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అంట. అంటే దాని అర్థం ఏంటి?
ఎప్పుడో బాధపడి కంటే ఓ మాట అన్నావు అనుకో, కోపం నుంచి వెళ్ళిపోద్దేమో మా పిన్ని, ఎంతో స్నేహంగా ఉంటుంది, అప్పుడప్పుడు సాయం చేస్తుంది అని నువ్వు చెప్పాల్సింది చెప్పలేదనుకో, ఎప్పుడో చెప్తావు అనుకుంటే ఈ లోపల ప్రాణం కాస్త కొంచెం కొంత ఎప్పుడు చెప్పాలి, ముందులో రాజులోనే చెప్పాలి. పిన్ని ఇలా ఉంది నీ పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి, అది నీ బిడ్డల పరిస్థితి, నువ్వు చక్క పెట్టుకొని చెప్పాలి. చెప్తే బాధపడతారేమో, నువ్వు దాచావనుకో ఏం జరుగుతుందో తెలుసా, ఆవిడతో పాటు నువ్వు పేడ, ఎందుకంటే నీ పిన్ని కదా. కనుక జాగ్రత్తగా పిల్లలను దేవుని భయంలో పెంచండి ప్రియుల. నేను ఎంతో ఆసక్తితో ఆశతో వచ్చాను, మిమ్మల్ని అందరినీ దేవుని భక్తిలో పెంచాలి, అదే నేను చూడాలి. భక్తికి మించింది మరొకటి ఇక్కడ ఉందంటే మీరు రావక్కర్లేదు. వాళ్ళలో వెళ్ళిపోయి ఆ బీచ్ వారిని అక్కడ ఆడుకుని పాడుకుని వాళ్ళకి చెప్తారు సువార్త. నాకు భయమేమి లేదు, నేను ఎక్కడైనా సువార్త చెప్తాను. నేను ఎంత ధైర్యంగా సువార్త చెప్తానో మనం అక్కడ గందివారిపేటలో మీరు చూశారు. నాకు భయం ఉండదు, ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు. కనుక ఎక్కడైనా సువార్త చెప్పుకుంటాను. నేను భక్తి చేయాలి, నాకు సరైన నడిపింపు లేదు, నన్ను సరిగా ఎవరు నడిపించలేదు కాబట్టి మీ నాయకత్వాన్ని నేను కోరుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుదాం, అలా ఇలా చేద్దామని నాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఉన్న కంప్లైంట్ ఇవ్వకుండా దాచేదన్నా. కనుక ఏదున్నా దైవజనుడు అంట సన్నద్ధమై, తిమోతిలో ఉంది, ప్రతి సత్కార్యములకు సన్నద్ధుడై తప్పుదిద్దుడకును, ఖండించుటకును, సరిచేయుటకును సాధకము చేయబడిన వ్యక్తి. అర్థమవట్లేదా? అది ఎందుకు ఇంత అధికారం మనకు వచ్చిందంటే మనలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు కూడా అధికారం పొందొచ్చాడు. ఎలాంటి అధికారం పొందాడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. రాత్రి ఒక ప్రశ్న వేశారు. ఏంటా ప్రశ్న? మనము దేవుని నీతి అయ్యన్నాం. ఎలా అవుతాం మనము దేవుని నీతి అంటే దానికి ఒక రహస్యం చెప్పారు. ఏంటది అమ్మా? దేవునిలో ఐక్యమవడం. ప్రకటన గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం సంఘకాలం మొదలు పెట్టాం కాబట్టి చాలా ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటాం. ఆలస్యమైన పర్లేదు, మెల్లమెల్లగా మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మాట నేర్చుకుంటూ వెళ్దాం. అర్జెంట్ ఏమీ లేదు. అయితే ఈ యొక్క గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకు కనిపించే మాట ఏంటంటే అంతటా పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. అవునా? సింహాసనం వేయబడి ఉండేను అంటే అర్థం ఏంటి? అంతకుముందు సింహాసనం అక్కడ లేదు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 198 మంది క్రైస్తవులు ఎవరో వచ్చి కుర్చీ వేస్తారేమో పరలోకలు అనుకుంటున్నారు. అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అంటే? నేను చెప్పాను కాబట్టి మీరు ఎత్తర్లేండి. సింహాసనం వేయబడి ఉందంటే ఏమనుకుంటాం మనం? ఒక ఆసనం వేయబడుతుంది, ఆ ఆసనం మీద దేవుడు కూర్చుంటాడు, అంతేనా? వేసిందేమో ఒక సింహాసనమే. ప్రకటన గ్రంథం మొదటి చివరి వరకు చదివిన ఒకే సింహాసనం ఉంటది, కానీ ఉన్నది ముగ్గురు. మీ సిద్ధాంత ప్రకారంగా, ఓ డినామినేషన్ భక్తులారా, మీ సిద్ధాంత ప్రకారంగా అక్కడ ఉన్నది ఎవరు? ముగ్గురు ఉన్నారు. మరి ఎవరికి అంతా కూర్చి ఒకరికి వేసి ఒకరికి వేయకపోతే నిష్ఠూరం, అంతేనా? నువ్వు తండ్రికి వేసావు అనుకో, కుమారుడు బాధపడతాడు, ఎందుకంటే ఆయన నీ కోసం వచ్చి సిలువ మరణం పొందాడు. అర్థమవుతుందా? సరే, యేసుక్రీస్తు వచ్చిన కాలం నువ్వు లేవు, మరి అటుకే నీకు సింహాసనం ఎవరికి వేద్దాం? పరిశుద్ధాత్ముడికి వేద్దాం అంటే అసలు ఆయన పంపించింది ఈయన. ఇద్దరు ఎవరు గౌరవిస్తావు? నీ ఆలోచన సరైనది కాదు. ఎందుకంటే ఇంతవరకు మనం బోధించిన ఆ బోధన అలాంటి, మనం నమ్మిన విషయాలు అలాంటి, కానీ ప్రవక్త లోతులోకి తీసుకెళ్తున్నాడు. సింహాసనం అంటే ఒక సింహాసనము, ఒక కుర్చీ అక్కడ ఎవరు వేయరు. కానీ సింహాసనము దేనికి సాదృశ్యం అంటే అధికారమునకు సాదృశ్యం. ఇప్పుడు అధికారం ఎవరు అంటే అధికారి ఎవరు? దేవుడే మన అధికారి. కానీ దేవుడు తాను ప్రేమించిన తన కుమారునికి సర్వాధికారం ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడినది. అంతేనా? కనుక అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు యేసుక్రీస్తు.
ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని శక్తితో నింపుతాడు, సమస్తము మీకు బోధిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూర్చేద్దామా మనం? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు క్రీస్తుకు అధికారం ఇచ్చినట్టు ఆయన అధికారం తీసుకుని భూమి మీదకి మనుషుల యొక్క పాపముల నిమిత్తం మరణించడానికి, రక్తం చిందించడానికి వచ్చాడు. పోయిన వారం నేర్చుకున్నాం ఆయన రక్తం ఎంత విలువైనదో. మనుషుల పాపముల నుండి విడుదల చేయడానికి, విడిపించడానిగా కడుగుట, అంతేనా? అయితే ఇప్పుడు అధికారం పొందిన ఆయన ఇప్పుడు మరలా ఈ అధికారం ఎవరికి ఇస్తాడంటే, మీరు నా నామమున దేనిని అడుగుతారో దాన్ని మీకు ఇస్తాను అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి అధికారం ఎవరికి ఇచ్చాడు చెప్పాలి? ఎవరు కొంది ఇప్పుడు అధికారం? ఇప్పుడు సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? నేనంటాను, నేనే కూర్చోవాలి. ఎందుకంటే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. దెయ్యాలను పారద్రోలడానికి, రోగములను కుదుర్చడానికి. కనుక ఈ అధికారం ఇప్పుడు నాకుంది. కనుక ఆ సింహాసనం మీద కూర్చునే అధికారం నాకుంది. నాలో యేసున్నాడు, యేసులో తండ్రి ఉన్నాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? మనమే. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు. కనుక ఇప్పుడు దేవుని సింహాసనం ఎక్కడుందో తెలుసా? మన హృదయంలో ఉన్నాడు. పట్టుకున్నారా? మనం అక్కడికి వెళ్ళాక చూద్దాంలే. కాదు కాదు కాదు, ఆయన ఎక్కడ ఆశీర్యుడై ఉన్నాడంటే మన హృదయంలో ఆశీర్యుడై. కనుక చీకటిలో నుండి తమ ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు యాజక సమూహమై ఉన్నారు. కనుక దేవుడు మనకి ఇచ్చిన గురుతర బాధ్యత ఏమిటంటే, ఈ సింహాసనం మీద కూర్చొని ఆనందిద్దామని కాదు, యాజకత్వం చేయాలి. కనుక యేసు ప్రభు వారు మన కొరకు, మన పాపముల నిమిత్తము తండ్రికి యాజకత్వం చేశాడు. అంతేనా? ఆయన మన పాపముల నిమిత్తం ఎల్లప్పుడూ ఆయన మొరపెట్టేవాడు. కానీ ఇప్పుడు ఆయన మనలోకి వచ్చాడు కాబట్టి, అదే 2 వారాల క్రితం చెప్పాను, ఇప్పుడు ఆరాధించేది నువ్వు కాదు కానీ దేవుడు నీలో ఉండి తన్ను తాను ఆరాధించుకుంటాడు. అర్థమవుతుందా? దీన్ని మరొక విషయంలో చెప్పాలంటే, సింహాసనం మీద కూర్చున్న వారి చేతిలో నుండి ఒక పుస్తకం తీసుకున్న గొర్రె పిల్ల ఆయనే, పుస్తకం పట్టి కూర్చున్నది కూడా ఆయనే. అర్థమవుతుందా? నీలో ఉన్నది ఆయనే, నీ చేత దేవుని ఆరాధింప చేసేవాడు కూడా ఆయనే. అర్థమైందా? దేవునికి స్తోత్రం. కనుక నీవు ఆరాధనకు వచ్చి నోరెప్పట్లేదంటే, నీవు ఆరాధనకు వచ్చి చేతులు ఎట్టట్లేదంటే, నీవు ఆరాధనకు వచ్చి ముద్దపప్పులా కూర్చున్నావంటే నాకేమర్థం అవుతుందంటే, దేవుని యొక్క సింహాసనము నీ హృదయములో లేదు, ఇంకా సింహాసనము వేయబడలేదు. అర్థమైందా? ఒక్కసారి చూసుకోండి ఇంటికి వెళ్ళాక, మీ హృదయంలో సింహాసనము ఉన్నదా లేదా? దేవునికి స్తోత్రం. కనుక ఇక వర్తమానంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 9 నుంచి. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నిందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు. ఎవరి కోసం ఏడుస్తారంటే ఇక్కడ అసలు ఈ వాక్యం ఎవరి కోసం రాయబడింది? మొదటి మాట, దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఈ వాక్కు ఎవరికి వచ్చింది? ప్రవక్త ఎవరి కోసం రాశాడు?
ఇశ్రాయేలు కోసం రాశాడు. ఆ దినమున ఇప్పుడు చదవండి ఏమవుతుందంట, ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఈవేళ ఏదో నాశనం చేసేద్దామని, పాడు దెబ్బగా చేసేద్దామని ఇరాన్ దేశం ఉర్రూతలూగింది. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశాన్ని స్మాష్ చేస్తాం అని ఎంతో గర్వించారు. అవునా? వాళ్ళు ఇంకా గర్వం మాటలు మానక ముందే ఆ ఇజ్రాయెల్ అధ్యక్షుడు విమానం గురించి తెలుసా? తెలిసినాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి ఇష్టం. ప్రవక్త ఏం చెప్పాడంటే ప్రపంచంలో జరిగే అన్ని కార్యాలు ఇజ్రాయెలే మనకి గడియారం. ఏంటది? మనకి గడియారం. ప్రభు వస్తాడని ఒక వాగ్దానం ఉంది. ఆయన ఎంతవరకు వచ్చాడు ఈ గడియారం మనకు చెప్తుంది. 6 కాడికి వచ్చాడా, 9 కాడికి వచ్చాడా, 12 కాడికి వచ్చాడా. కనుక మనం ఇజ్రాయెల్ని చూడాలి. ఇజ్రాయెల్ పని అయిపోతుంది అనుకున్నా చాలా మంది. ఇదిగో ఇక్కడ రాయబడని చూడండి, ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. ఇజ్రాయెల్ పక్షకి ఎవరున్నారు? అలనాడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఎన్నడూ మారని వాడు. ఆయనే స్వయంగా మేఘస్తంభంలోకి వచ్చి అగ్ని స్తంభంలోకి దిగి వచ్చి వాళ్ళకి ఆయన ప్రత్యక్షపరుచుకొని ఆయనే వారిని నడిపించాడు. వాటిని బాగా నేర్చుకున్నాం. ఆయన ఐగుప్తులో ఉన్న మురికి నీళ్లు, ఐగుప్తులు ఏం తాగారు? వాళ్ళు మురికి నీళ్లు తాగారు. కానీ ఆయనే బండలో నుండి నీళ్ళనిచ్చి శ్రేష్టమైన జీవ జలములను వాళ్ళకి. అంతేనా? ఐగుప్తు దేశంలో ఏదో చెత్త తిన్నారు, కానీ దేవుడు దేవదూతల ఆహారాన్ని వాడికి ఇచ్చాడు. ఓ సంగమా, నీవు కూడా ఇశ్రాయేలీయుడివే, నీవు కూడా ఇశ్రాయేలీయురాలివే. ఎలాగోటి ఆత్మీయముగా ఎప్పుడైతే ప్రభు నామంలో నువ్వు కడగబడి ఆయన విశ్వాసం వచ్చి ఆయన భక్తి మార్గంలో నడుస్తున్నావో నీవు కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలీయుడివే. కనుక ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మురికి నీరు తాగినట్టుగానే లోకంలో ఉన్నప్పుడు నువ్వు దొల్లేవు, పొరలేవు. తినడానికి ఆహారం లేదు, ధరించుకోవడానికి వస్త్రం లేదు, ఉండడానికి సరైన నివాసం లేదు, మంచి ఆరోగ్యం లేదు. కానీ దేవుడు ఈ లోకంలో నుండి నేను ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆయన రక్షణలో నిన్ను తీసుకొచ్చినప్పుడు అన్ని విధాలుగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఒక సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన జీవితంలో మిమ్మల్ని నడిపిస్తాము. అంతేనా? ఎంత చెట్టుగా అంతే కాదు, కోట్ల అవసరం లేదు, కానీ కోట్లకు మించిన ఆనందం ఉందా మీకు? ఉందా లేదా? హల్లెలూయా. కనుక ఎందుకు అంటే దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలుకు అగ్నిస్తంభంలో ఉన్న దేవుడే ఈవేళ నీ హృదయంలోకి వచ్చాడు. నీ హృదయంలో ఆయన ఆశీనుడై ఉండి నీకు ఏది కావాలో, నిన్ను ఎలా భద్రపరచాలో, ఎలా కాచి కాపాడాలో, ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు.